అబ్బాబ్బా ఏదో పాఠశాల రోజు అన్నట్టు పూర్తి పేరు పెట్టి పిలవడం దేనికే నీ మొహం ఏడ్చా. ఎవరైనా వింటే నా పరువు వేదాధ్యయనం అంతా విధిఫలవుతుంది. ఆ పరువేదో నా మనసు మీద తగలడింది కానీ ఇచ్చిన పాతికలు తిరిగి నోటిచ్చామే ఏమిటి? తిరిగిన నోట ప్రొద్దుట తదినం పెట్టిన చోట ఇచ్చారు. అయినా ఇలాంటి తిరిగిన నోటు నాలాంటి వేద పండితులకి మోసం చేస్తారా? ఆ సచ్చినాడు ఆత్మ ఏమాత్రం శాంతితో ఉంచు. ఇదిగో పంతులు, ఏంటలా నోరు తెచ్చుకొని చూస్తున్నా? ఏం లేదు, ఆ టాక్సీలోంచి దిగుతోందే పిల్ల. అదే, దాన్ని చూసి ఊరికే ముచ్చట పడిపోకు. అది చాలా హై క్లాస్. నువ్వు 200 తజ్జినాలెట్టి డబ్బు మూడగడితే తప్ప దాని జోలికి వెళ్ళలేవు. చూడు కమలా బాయి, 300 తద్దినాలు పెడితే మనము హై క్లాసే. ఈ రోజు నుంచి జగన్ టాక్సీ డ్రైవర్ జగన్. సీత, మనం చేసే తప్పని కానప్పుడు మనం దేనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ సీత, ఈ టాక్సీ డ్రైవరు నీ ఖరీదైన జీవితాన్ని అందించలేకపోవచ్చు. జగన్, నేను కోరుకునేది ఖరీదైన జీవితాన్ని కాదు, చల్లని సంసారాన్ని, పండింటి కాపురాన్ని. నీదానిగా చెట్టు నీడలో గడపడం కూడా నాకెంతో ఆనందంగా ఉంటుంది. అమ్మా, ఏమిటి ఆ పిల్లక శాస్త్రం మళ్ళీ ఏమైనా పెళ్లి సంబంధం తీసుకొచ్చాడా? పెళ్లి సంబంధం కాదు, సావు కబుర్ లాంటి వార్త తీసుకొచ్చాడు. ఆ మొదల శబ్దాంతోనూ మాయదారు సంబంధం పెట్టుకున్నావని చెప్పటానికి వచ్చాడు రా. ఏమిటి మనం అనేది? ఏం తెలియనట్టు మాట్లాడుకురా. నువ్వు కలిసి తిరిగి తైతక్కలాడే ఆ పిల్ల సానివాడలో పెద్ద పేరు మోసిందట. ఆయన దాన్ని నీతోనూ చూశాడట, ఆ సాని కొంపలోనూ చూశాడట. సీత పతిత? సారీ జగన్, ఆలస్యమైనందుకు. ఇంత త్వరగా వద్దాం అనుకున్నా బస్సులు రిక్షాలు దొరక్క ఆలస్యమైంది. అనుకుంటూనే ఉన్నాను పాపం జగన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడని. కానీ ఏం చేయను చెప్పు. సీత, నువ్వెవరో? అదేం ప్రశ్న? జగన్ అనే మంచి మనిషి మనసులో చోటు సంపాదించుకున్న అదృష్టవంతురాల్ని. కావచ్చు, కానీ ఈ రోజు నీ గురించి ఒక దారుణమైన విషయం విన్నాను. నమ్మలేకపోయినా నమ్మించే సాక్ష్యాలున్నాయని తెలుసుకున్నాను. ఏమిటా విషయం? చెప్పు జగన్. ఒక త్రాష్ట్రుడు నిన్ను సానివాడలో చూసినట్టు, అక్కడ నువ్వు పేరు మోసిన పత్తి ఉన్నట్టు చెప్పాడు. వినగానే నా రక్తం ఉడికిపోయింది. అక్కడే వాడిని ముక్కలు ముక్కలు చేద్దామని అనిపించింది. కానీ ముందుగా నీ నోటి నుంచి అది అబద్ధం అని తెలుసుకుని ఆ తర్వాత వాడిని అంతం చేద్దామనుకున్నాను. చెప్పు సీత, అది అబద్ధం కాదు? అతను చూసింది నా రూపాన్ని సీత, కానీ నన్ను కాదు. ఏమిటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. అన్ని కోణాల నుంచి చూస్తే గాని అర్థం కాని చిత్రపటం లాంటిది సీత జీవితం. జగన్, నీకెన్నో రోజులుగా ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను. ఈ రోజు నీ కారణంగానే అవకాశం వచ్చింది. నేను పుట్టింది వేసి కులంలో. అవును జగన్, మా అమ్మ కమల పిల్లల్ని కంది. నాకంటే ముందు పుట్టిన దాని పేరు గీత. నాలాగే ఉండే దాన్ని చూసిన ఎవరైనా నేనే అనుకుంటారు. సీత, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. పవిత్రంగా సంసారపక్షంగా కన్నెపిల్లలా కనిపించే నువ్వు. అవును జగన్, పుట్టుకదే అయినా ఆ పరిసరాల నుంచి, ఆ జీవితాల నుంచి బంధాలు తెంపుకొని ఏనాడో అక్కడి నుంచి వచ్చేశాను. జగన్, 5 ఏళ్ల క్రితం ఒకరోజు నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరు మీరు? అదేంటే నేను తెలియపోవడం ఏంటా మరదలా? మీ అక్కకే నేనే మగుండే. ఇక చూసుకో, దాని దశ తిరిగిపోద్ది. గిరాకీ మీద గిరాకీ. ఏమిటి అలా చూస్తున్నా? ఈ అదృష్టం నీకెప్పుడు కలుగుతుందనా? ఒళ్ళు అమ్ముకోవటానికి ఆరంభం పలకటం అదృష్టం కాదక్క, దౌర్భాగ్యం. నువ్వు ఎలా అనుకున్నా ఏడాది తిరిగేలాక పెద్దవాళ్ళు నీకు పెడతారులే ఈ ముహూర్తం. నా బ్రతుకుని బురద గుంటలో తోయటానికి వాళ్ళెవరు? వాళ్ళెవరైతేనే ఈ బజారు కొంపలో కళ్ళు తెరిచిన ప్రతి ఆడపిల్లకి ఈ రోజు రాక మానదు. లేదు,
నా జీవితానికి ఆ కర్మ పట్టడానికి వీలేదు అని నువ్వు అనుకుంటే చెల్లదు సీత. ఈ రాత ఆ దేవుడే మన నుదుట రాశాడు. దేవుడు రాశాడు, మనిషి చేశాడని నేను నీలా రాజీపడను. ఈ దిక్కు మాలిన దారిలోకి దిగి నడవను. మరేం చేస్తావు? లోకంలో ఉన్న అనేక మంది ఆడవాళ్ళలా పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. మెడలో తాళితో, పక్కన భర్తని తోడుతో అంతర్లాగా కాపురం చేసి అమ్మనవుతాను. ఏదో ఒకనాడు పేరున్న ఇల్లాలగా పెద్ద ముత్తైదువులా కళ్ళు మూస్తాను. పెళ్లి, తాళి, భర్త అనే పదాలు మన కోసం ముద్ర వేసే డిక్షనరీలో ఉండవు సీత. మంచం, మగవాడు, డబ్బు అనే మూడిటి మధ్య మన బ్రతుకుల ఆరంభమై అంతం కావాలి అని ఎవరు నిర్ణయించారు, ఎవరు శాసించారు, ఎవరు ఆజ్ఞాపించారు? యుగ యుగాలుగా వస్తున్న మానవ చరిత్ర పురాణాల ద్వారా, కావ్యాల ద్వారా, కథల ద్వారా ఆజ్ఞాపించింది, శాసించింది, నిర్ణయించింది. ఇది కాదనిలేము, కాదని బయటికెళ్ళి బ్రతకలేము. ఎవరో శాసించారని, ఏ దౌర్భాగ్యులు రాశారని మనసు చంపుకొని బానిసలా బ్రతికే కర్మ నాకు లేదు, రాదు. నా జీవితం నా ఇష్టం. అక్క, ఈ క్షణంలోనే ఈ పాప కూపం నుంచి వెళ్ళిపోతున్నాను. ఒక ఇల్లాలుగా మారే రోజుని మళ్ళీ నీ ముందుకొస్తాను. నా మాట నిలబెట్టుకుని నేనేమిటో నిరూపిస్తాను. ఆ విధంగా పరువు మర్యాదలు గల మనిషిగా బ్రతకాలనుకుని ఆనాడే అక్కడి నుంచి వచ్చేశాను. నా ఆశయం సాధించాలనుకున్నాను. అందుకే రోజంతా పిల్లలకి పాఠాలు చెప్పి ఆ వచ్చే డబ్బుతో నైట్ కాలేజీలో చేరాను. తిండి తిన్నా తినకపోయినా పట్టుదలగా చదివి పాస్ అయ్యి క్లార్క్ ఉద్యోగం సంపాదించాను. జగన్, నీతో పరిచయం అయ్యాక ప్రేమని అద్భుత శక్తిని అర్థం చేసుకున్నాను. నీకు భార్యను కావాలని, నీ బిడ్డలకు తల్లిని కావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ గడుపుతున్నాను. ఇది జగన్, ఈ సీత జీవితం. ఇప్పుడు చెప్పు జగన్, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావో లేక అసహ్యంగా దూరంగా తోసివేస్తావో నీ ఇష్టం. సీత, పవిత్రమైన ఆశయం కోసం పట్టుదలతో కృషి చేస్తున్న నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సీత, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐల్ మ్యారీ యూ. జగన్, అవును సీత, నేను లైక్ చేస్తుంది నిన్ను, నీ పుట్టుకుని కాదు. నేను లవ్ చేస్తుంది నిన్ను, నీ గతాన్ని కాదు. నేను మ్యారేజ్ చేసుకుపోయేది నిన్ను, నీ కులాన్ని కాదు. జగన్, నా ఆశ నెరవేరుతుందని, ఓ మనసున్న మనిషికి ఇల్లాన్ని అవుతున్నానని మా అక్కతో చెప్పాలి. అలాగే. ఎక్కడుంటుంది మీ అక్క? ఈ ఊళ్ళోనే ఉంది. రేపే వెళదాం.